దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య రిలేషన్పై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చెప్పినట్లుగా తాము విడాకులు తీసుకోలేదని అన్నారు. విజయసాయిరెడ్డితోనే శాంతి బిడ్డను కన్నదని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మదన్ మోహన్ మీడియాతో మాట్లాడారు. శాంతితో పెళ్లి నుంచి రీసెంట్గా జరిగిన గొడవ దాకా జరిగిన విషయాలను వివరించారు. శాంతితో నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. 2015లో మాకు 2 కవల పిల్లలు పుట్టారు. 2017లో 45 లక్షలు ఖర్చు పెట్టి దమ్మాయిగూడెంలో డూప్లెక్స్ ఇల్లు కొన్నాం. శాంతి లా చేసి ఉండడంతో ప్రాక్టీస్ చేయమని చెప్పా. ప్రాక్టీస్ కోసం కరీంనగర్ కోర్టుకు వెళ్లేది. 2019లో ఎండోమెంట్ పరీక్ష రాసింది. రిజర్వేషన్ కావడంతో పోస్టింగ్ వచ్చింది. 2020లో వైజాగ్లో తొలి పోస్టింగ్ ఇచ్చారు. 2020 జనవరిలో పీహెచ్డీ కోసం అమెరికా వెళ్ళా. కోవిడ్ సమయంలో తిరిగి ఇండియాకొచ్చి ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే 2021లో మళ్ళీ అమెరికా వెళ్లమని నా భార్య శాంతి ఒత్తిడి చేసింది. ఈ విషయంలో దురుసుగా కూడా ప్రవర్తించింది. దీంతో 2022 జనవరిలో పీహెచ్డీ కోసం మళ్ళీ అమెరికా వెళ్ళా అని మదన్ తెలిపారు. 2022 సెప్టెంబర్లో అమెరికా నుంచి రావాలని అడిగింది. తాడేపల్లిలో విల్లా కొనుగోలు చేద్దాం, వారం రోజులు వచ్చి వెళ్లమని అడిగింది. 4 కోట్ల విల్లాను విజయసాయిరెడ్డి 2.5 కోట్లకే ఇప్పిస్తున్నారని చెప్పింది. నేను వద్దని చెప్పా, కానీ శాంతి వినిపించుకోలేదు. దీంతో బలవంతంగానే హైదరాబాద్కు వచ్చా. శంషాబాద్లోని విజయసాయిరెడ్డి ఫామ్ హౌస్ వద్దకు వెళ్తే అక్కడ ఆయన భార్య సునంద 60 లక్షల నగదు ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా వైజాగ్ వెళ్ళా. మార్గ మధ్యలో విజయవాడలో ఉన్న విల్లాను కూడా చూసా. అప్పటికే ₹1 కోటి విజయసాయిరెడ్డి ఇచ్చారు. మరో ₹1 కోటి శాంతి ఇచ్చింది. అలా 2.60 కోట్లతో విల్లాను కొన్నాం. ఆ సమయంలో ఇద్దరం ఫిజికల్గా కలిసాం. అయితే అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. 2022 సెప్టెంబర్ 25వ తేదీన తిరిగి అమెరికా వెళ్లిపోయా అని మదన్ అన్నారు. అమెరికా వెళ్లిన తర్వాత తాను ప్రెగ్నెంట్ అని శాంతి చెప్పింది. డౌట్ వచ్చి మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదా, ఎలా ప్రెగ్నెంట్ అయ్యానని అడిగా. దీంతో శాంతి సీరియస్ అయింది. మళ్ళీ ఇదే ప్రశ్న అడిగితే చెప్పుతో కొడతా అంది. ఆ గొడవ తర్వాత గూగుల్లో సెర్చ్ చేశా. డ్రాప్స్ పడినా ప్రెగ్నెంట్ అవుతుందని తెలుసుకున్నా. కానీ మేం కలిసే సమయానికే ఆమె 2 నెలల కడుపుతో ఉందని తరువాత తెలిసింది. నేను సెప్టెంబర్లో వస్తే 2023 ఏప్రిల్లో శాంతికి డెలివరీ అయ్యింది. 7 నెలల కన్నా ముందే డెలివరీ అయ్యింది. అప్పటికే శాంతికి విజయవాడ కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది అని మదన్ తెలిపారు. అమెరికా నుంచి 2024 జనవరి 3వ తేదీన వచ్చా. అప్పటి నుంచి బిడ్డ ఎవరికి జన్మించిందనే దానిపై ఇద్దరికీ గొడవ అవుతూనే ఉంది. ఐవీఎఫ్ చేయించుకున్నానని నేను అమెరికాలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో చెప్పింది. అప్పుడు ఐవీఎఫ్ ఎక్కడ చేయించుకున్నావు, డోనర్ ఎవరు అని అడిగితే సమాధానం లేదు. పదే పదే ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డి పేరు చెప్పింది. విజయసాయిరెడ్డికి పిల్లలు లేరు. దత్తత తీసుకున్న కూతురు మాత్రమే ఉంది. అందుకే బాబు కావాలంటే కనిపెట్టా అని చెప్పింది. అయినా సరే ఐవీఎఫ్ ఎలా చేయించుకున్నావని అడిగితే పేర్లు మార్చామని తెలిపింది. కానీ ఐవీఎఫ్ ఏం లేదు, ఫిజికల్ రిలేషన్తోనే బాబు పుట్టాడని తరువాత తెలుసుకున్నా. దీంతో బాబు తండ్రి పేరు తెలుసుకోవాలని వైజాగ్ అపోలో ఆసుపత్రికి వెళ్ళా. అక్కడ మెయిన్ రిజిస్ట్రార్లో తండ్రి స్థానంలో నా పేరే ఉంది. కేస్ షీట్ అడిగితే అందులో పోతిరెడ్డి సుభాష్ పేరు ఉంది అని మదన్ వివరించారు. 2022 డిసెంబర్లో ఒకసారి ఇండియాకి వచ్చి వెళ్ళా. అప్పుడు శాంతిని కలుస్తా అంటే ఒప్పుకోలేదు. ప్రెగ్నెన్సీ గురించి అడిగావని కలవనని చెప్పింది. 2023 జనవరి 9వ తేదీన అమెరికా వెళ్లే సమయంలో పోతిరెడ్డి సుభాష్ అనే న్యాయవాదితో పచ్చళ్ళు, చైన్, బ్రాస్లెట్ పంపించింది. అలా సుభాష్ పరిచయం ఉండడంతో అతనికి ఫోన్ చేశాడుగా. అప్పుడు తనకు భార్య, కూతురు ఉందని చెప్పాడు. శాంతికి ఆమెకు పుట్టిన బిడ్డతో తనకెలాంటి సంబంధము లేదని, DNA టెస్టుకు కూడా సిద్ధమని తెలిపాడు. దీంతో శాంతికి విజయసాయిరెడ్డికే ఆ బిడ్డ జన్మించాడని నాకు క్లారిటీ వచ్చింది అని మదన్ చెప్పుకొచ్చారు. శాంతితో నేను విడాకులు తీసుకోలేదు. విడాకుల కోసం నాపై ఒత్తిడి తీసుకొచ్చింది. 2016లో విడాకులు తీసుకున్నామని శాంతి చూపించిన డాక్యుమెంట్ తప్పు. అది ఈ ఏడాది జూన్ 11వ తేదీన చేసిన సంతకం. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఏ పరీక్షకైనా సిద్ధమని మదన్ కుమార్ తెలిపారు. ఒకసారి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని విజయసాయిరెడ్డి ఇంటికి శాంతి తీసుకువెళ్ళింది. అక్కడ విజయసాయిరెడ్డి భార్య సునంద మేడంను పరిచయం చేసింది. అప్పుడు వాళ్లతో ఒక ఫోటో దిగాం. నా అమెరికా స్కాలర్షిప్ అప్లికేషన్ గురించి విజయసాయిరెడ్డిని అడిగాం. ఢిల్లీలో అప్లికేషన్ మూవ్ చేసి ఆయన హెల్ప్ చేశారు.